Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 157. నువ్వేమి చేయక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్తే నేను కాస్త మనశ్శాంతిగా ఉంటాను. నీ వల్ల వీడియో కాన్ఫరెన్స్ కట్ అయిపోయింది. ఆఫీస్లో లాస్ వస్తే నువ్వు భర్తీ చేస్తావా అని కోపంగా అడిగేసరికి ఇప్పుడు ఏమైందని అంత కోపంగా ఉన్నారు మీరు? సరే మీ ఇష్టం, మీరు మీ ఆఫీస్ వాళ్ళతోనే మాట్లాడుకోండి అని కోపంగా వెళ్ళిపోయింది దక్ష. కోపంగా బయటకొచ్చి బయట కూర్చున్న మనవరాల్ని చూసి ఏంటే ఇక్కడ కూర్చున్నావు, మొహం ఎందుకు అలా ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది, మళ్ళీ గొడవ పడ్డారా అనగానే ఉదయం మధుర చెప్పిన విషయానికి మీ మనవడు నా మీద కోపంగా ఉన్నాడు అనగానే మరి లేకపోతే వాడు నీకోసం ఎంత తాపత్రయపడ్డాడు, నీకు తెలిసి కూడా నువ్వెలా మధురకి కర్ణ వెంటపడమని చెప్పావు అనగానే నేను చెప్తున్నాను కదమ్మమ్మ, అప్పుడున్న పరిస్థితి వేరు, వేరే సంబంధం చూసుకున్నా కూడా మీ మనవడు నన్ను వదిలిపెట్టలేదు, అందుకే మధుర వెంట పడితే అయినా నన్ను మర్చిపోతాడని నేను అనుకున్నాను. తర్వాత మీరొచ్చి నన్ను ఒప్పించారనుకోండి, అది వేరే విషయం. దాంతో ఉదయం నుంచి ఏం మాట్లాడటం లేదు అని అంది దక్ష. విశాలాక్షమ్మ నవ్వుతూ ఆడదాని ప్రేమ మగాడి ప్రేమ వేర్వేరుగా ఉంటాయి దక్ష. ఆడపిల్ల ప్రేమ ఎలా ఉంటుందంటే తాను ఏ ప్రపంచంలో ఉందో ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తుంది. కానీ మగాడు అలా కాదు. తాను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో అది బయట ప్రపంచంలో కానీ తన ఇంట్లో కానీ వాళ్ళని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నావనుకో, పెళ్లికి ముందు అమ్మా నాన్నని మాత్రమే ప్రేమిస్తాం. ఒకవేళ పెళ్లికి ముందే ఎవరినైనా ప్రేమించినా మన ఫస్ట్ ప్రియారిటీ అమ్మా నాన్న మాత్రమే ఉంటారు. తర్వాత అబ్బాయికి ఇష్టం. కానీ అబ్బాయిలు ఒకసారి అమ్మా నాన్నని దాటి వేరే అమ్మాయిని ప్రేమించినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆడపిల్ల ఎక్కువగా ఇల్లు దాటి బయటికి వెళ్ళకపోవడం ఒక కారణం వల్ల ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ అబ్బాయి చాలా చోట్ల తిరుగుతాడు, వాడి సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది, కాబట్టి వాడికి అందరూ ఇంపార్టెంట్. అందుకే ఆ టైంలో నువ్వు అలాగే ఆలోచించావు, వాడు వాడిలాగే ఆలోచించాడు. అందుకే నీ గురించి వాడు ఆలోచిస్తున్న టైంలో నువ్వు వాడిని వేరే వాళ్ళకి అప్పగించాలి అనుకోవడం వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు అని అంది విశాలాక్షమ్మ. మరేం చేయమంటావమ్మమ్మ, ఇప్పుడు మీ మనవడి కోపం పోవాలంటే ఏం చేయాలి నేను అని అడుగుతూ ఉంటే బామ్మ బాగా ఆలోచించి నువ్వు వాడికి పెళ్ళానివి, వాడి కోపం ఎలా పోగొట్టాలో నీకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు అని చిలిపిగా నవ్వుతూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నేను మాట్లాడితేనే మాట్లాడడం లేదు. అమ్మమ్మ చిలిపి ఐడియాలు బాగానే ఇస్తుంది, కానీ నేనెళ్ళను, అంత కోపంగా మాట్లాడిన తర్వాత నేను ఎలా వెళ్తాను అని కోపంగా అక్కడే కూర్చుని నెమ్మదిగా స్తంభానికి ఆనుకుని నిద్రపోయింది దక్ష. కర్ణ మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసి అదంతా కంప్లీట్ అయ్యేసరికి 2 గంటలు పట్టడంతో తల తిప్పి చూసేసరికి పిల్లలిద్దరూ నిద్రపోతూ కనిపించారు. కానీ దక్ష ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ నెమ్మదిగా బయటకొచ్చి చూసేసరికి వసారాలో కూర్చుని స్తంభానికి ఆనుకొని నిద్రపోతూ కనిపించింది. ఇదేంటి ఇక్కడ నిద్రపోయింది అని అనుకుంటూ 2 గంటల క్రితం వాళ్ళిద్దరికీ జరిగిన గొడవ జ్ఞాపకం రావడంతో కోపం వచ్చినా ఆమెను అలా చలగాలికి వదిలేయలేక 2 చేతుల్లో ఎత్తుకొని తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి అతను కూడా వెళ్ళి పడుకున్నాడు.
మర్నాడు ఉదయాన్నే అందరూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే ధాత్రి ఆ పల్లీ చట్నీ ఇలా ఇవ్వు అని కర్ణ అడుగుతుంటే అక్క బావకి పల్లీ చట్నీ కావాలంట అని ధాత్రి చెప్పగానే పల్లీ చట్నీ ధాత్రి చేతికిచ్చి నువ్వే వడ్డించు అని చెప్పడంతో ఏమైంది నీకు అని అడిగేసరికి విశాలాక్షమ్మ వైపు తాతగారు ఏమైంది అన్నట్టుగా చూడడంతో నేను తర్వాత చెప్తాను అన్నట్టుగా చూసింది ఆవిడ. దాంతో ధాత్రి అయోమయంగా చూస్తూ పల్లీ చట్నీ కర్ణ ప్లేట్లో వడ్డించడంతో అతను దక్ష వైపు కోపంగా చూస్తూ సాంబార్ కూడా కావాలి అనగాని అక్క సాంబార్ అని అంటూ ఉంటేనే ధాత్రి మొహానికి ఎదురుగా సాంబార్ గిన్నె పెట్టేసి వసుంధర విశ్వనాథ్కి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంటే వీళ్ళకి మళ్ళీ ఏమైంది అని ధాత్రి వరుణ్ చెవిలో గుసగుసగా అడిగేసరికి నాకు మాత్రం ఏం తెలుసు కానీ ఇద్దరికి గొడవ అయిందని మాత్రం అర్థమవుతుంది అనగాని అది మాకు కూడా అర్థమవుతుంది అని అంది ధాత్రి వెటకారంగా. అర్థమైతే వాళ్ళు గొడవ పోగొట్టడానికి ఏదైనా ఆలోచించాలి గాని నా మీద సెటైర్లు ఎందుకు వేస్తున్నావు అని వరుణ్ కోపంగా అనగాని ఎన్నిసార్లు గొడవలు పోగొట్టడానికి ప్లాన్ చేయాలి, నిన్నగాక మొన్ననే కదా అంత పెద్ద ప్లాన్ చేశాం, మళ్ళీ గొడవ పడ్డారు, వీళ్ళకి ఇదొక అలవాటైపోయింది అని అంది ధాత్రి. మీరేంటి పెదరాయుడు వేషం వేశారా, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు సాల్వ్ చేస్తానని ఏమైనా శపథం పట్టుకున్నారా, మీరెవ్వరు గొడవలు పోగొట్టాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని తినండి అని దక్ష కోపంగా ఇద్దరికీ చెప్పడంతో ఇద్దరు కంగారుగా ఒకరినొకరు చూసుకుని సైలెంట్గా ఉండిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కర్ణ ప్రసాదాలు అందించడానికి గుడికి వెళ్తూ ప్రసాదం గిన్నె దక్ష చేతిలో ఉండడంతో చుట్టుపక్కల ఎవరూ లేకపోయేసరికి అక్కడే కూర్చుని ఆడుకుంటున్న కూతుర్ని పిలిచి బేబీ మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ గుడికి వెళ్తున్నాడు, ప్రసాదం గిన్నె ఇవ్వమని చెప్పు అనగానే సరే దాది అని చెప్పి అక్షర తల్లి దగ్గరికి రాగానే ఏంటి అని దక్ష అడిగేసరికి పచాదం దిన్నే అంట అనగానే ఇది నీకెందుకు, ఇది జేజీ కోసం పంపిస్తున్న ప్రసాదం అనగానే నాటు కాదు అమ్మి దాదికి అనగానే ముందు అర్థం కాకపోయినా అతను గుడికి ప్రసాదం తీసుకువెళ్లాలని జ్ఞాపకం రావడంతో కూతురు చేతులు ప్రసాదం గిన్నె పెట్టబోయి అది 5 కిలోలు ఉండడంతో వామ్ము ఇది నువ్వు మోయలేవు తల్లి అని అంటూ తనే ఇవ్వడానికి వెళ్ళబోయి రాత్రి గొడవ పడిన విషయం జ్ఞాపకం వచ్చి కోపం వచ్చి వచ్చి మీ డాడీని తీసుకోమని చెప్పు అని చెప్పింది. ఆ మాటలు వింటున్న కర్ణ ఇస్తే ఇవ్వమను లేకపోతే లేదని చెప్పు బేబీ అనగానే ప్రసాదం విషయంలో అంత మొండితనం పనికిరాదని చెప్పు బంగారం అని అంటూ ఉంటే కూతురు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ తల పట్టుకొని నా అల్ల కాదు మీ ఇట్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇద్దరు ఒకరినొకరు చూసి మొహం తిప్పుకుంటే మీ గొడవలు దేవుడి ప్రసాదం దగ్గర చూపించకండి అని అంటూ ప్రసాదం క్యాన్ తీసుకెళ్లి మనవడి చేతిలో పెట్టి అది డైనింగ్ టేబుల్ మీదే ఉంది కదా వెళ్ళి తీసుకోవడానికి ఏమైందిరా నీకు అని అంది విశాలాక్షమ్మ. కర్ణ ఏం మాట్లాడకుండా ప్రసాదం గిన్నె తీసుకుని వెళ్ళిపోతే వాడితో మాట్లాడకపోతే మాట్లాడకపోయావు, కనీసం చేతిలో ప్రసాదం క్యాన్ పెట్టడానికి ఏమైంది అని దక్ష దగ్గరికి వచ్చి అడిగినా కూడా తను కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో భగవంతుడా ఈసారి గొడవ కాస్త ముదిరినట్టుగా ఉంది అని అనుకుంది బామ్మ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.